హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. మన శ్రీ సాయి ట్యుటోరియల్ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ టెట్లో 120 మార్కులు సాధించడానికి ఉపయోగపడేటువంటి 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ 2 డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్లు ఫ్రీ ఆన్లైన్ క్లాసులను పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. డైలీ నిర్వహించేటువంటి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క సోషల్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అనేది చేయండి. టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మనకు విడుదలైపోయింది. ఎగ్జామ్ డేట్ కనుక చూసుకుంటే జూన్ 12న ఉంది. కాబట్టి ఒక 10 రోజులు రివిజన్కు లేదంటే మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టుకున్నా కూడా మనం చదువుకోవడానికైతే 60 రోజుల సమయం అయితే ఉంటుంది. మరి ఈ 60 రోజులను సద్వినియోగం చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనకు ఒక టైం టేబుల్ అయితే ఉండాలి. టైం టేబుల్ ఉంటే సరిపోదు, మనం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అనేది కూడా ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్పేటువంటి టైం టేబుల్ అనేది నేను చదివేటువంటి విధానానికి సంబంధించింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం అయితే ఉంటుంది. అందరూ ఇదే ఫాలో అవ్వాలని అయితే ఏమీ లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కానీ ఒక్కసారి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నేను చెప్పేటువంటి విధానం అనేది మీకు కన్విన్స్డ్గా ఉంటే కనుక తప్పకుండా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ ప్యాటర్న్ మీకు నచ్చినట్లయితే మీ దోస్తులకు కూడా షేర్ చేసుకోండి. ఈ 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ముందు మనం టెట్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి తెలుసుకుందాం. సైకాలజీ మరియు పెడగాజీ నుంచి మనకు 30 మార్కులు వస్తాయి. ఇందులో సైకాలజీ నుంచి 24 మార్కులు, పెడగాజీ నుంచి 6 మార్కులు అయితే ఉంటాయి. తెలుగుకు సంబంధించినటువంటి కంటెంట్ నుంచి 24 మార్కులు, అదేవిధంగా మెథడాలజీ నుంచి 6 మార్కులు అయితే ఉంటాయి. ఇంగ్లీష్కు సంబంధించినటువంటి కంటెంట్ నుంచి 24 మార్కులు, మెథడాలజీ నుంచి 6 మార్కులు, అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించినటువంటి కంటెంట్ నుంచి 24, మెథడాలజీ నుంచి 6 మార్కులు, ఈవీఎస్కి సంబంధించినటువంటి కంటెంట్ నుంచి 24 మార్కులు, మెథడాలజీ నుంచి 6 మార్కులు. ఈ రకంగా కంటెంట్ పరంగా చూసుకుంటే కనుక మొత్తంగా మనకు 120 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకు మొత్తంగా 30 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా మనకు 150 మార్కులకు టెట్ అనేది మనకు కండక్ట్ చేస్తారు. టీఎస్ టెట్ 2022 సిలబస్కు అనుగుణంగా తయారు చేసినటువంటి ఈ మెటీరియల్ అనేది మన శ్రీ సాయి ట్యుటోరియల్ యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉంటుంది. దాని నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్లేస్టోర్లో శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేసినా కూడా మీకు మన యొక్క యాప్ అనేది వస్తుంది. డౌన్లోడ్ చేసుకొని డెమో ఫైల్స్ అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజుల్లో తీసుకున్నటువంటి వాళ్ళకైతే దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేది అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. మీకు డిఎస్సి ఎప్పుడు వేసినా కూడా అప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇదే వ్యాలిడిటీ అనేది ఉంటుంది. తర్వాత ఈ 3 రోజుల తర్వాత తీసుకునేటువంటి వాళ్ళకైతే 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి మెటీరియల్ అనేది యాప్లో చదువుకోవడానికి మాత్రమే వీలుగా ఉంటుంది, బయటికైతే ప్రింట్ కాదు. ఇదైతే ముఖ్యమైనటువంటి అంశము. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈ రకంగా టైప్ చేసినట్టు శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేస్తే మనకు ఈ రకంగా మన యొక్క యాప్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. ఈ రకంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, దాని తర్వాత మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ రకంగా టైప్ చేసేసుకొని మీ యొక్క స్టేట్ అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసేసుకుంటే మన యొక్క యాప్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఈ రకంగా మనకు వ్యూ డెమో అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకుంటే మనకు మీకు అందుబాటులో ఉన్నటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ ఫిజిక్స్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, ఈ రకంగా మీకు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసినటువంటి ఫుల్ కంటెంట్ అనేది మీకు ఇక్కడ లాక్లో ఉంటుంది. మీకు డెమో చూడడానికి వీలుండేటువంటి ఫైల్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు వ్యూ పీడిఎఫ్ అని క్లిక్ చేసేసుకుంటే మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. అది డెమో కంటెంట్ మాత్రమే, డెమో లాగా చూడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ రకంగా మీరు కంటెంట్ చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయండి.
టెట్ సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్టులను మనం చదవడానికి వీలుగా ఉండే విధంగా 9 సబ్జెక్టులుగా మనం డివైడ్ చేయడం జరిగింది. అందులో మొదటగా తెలుగు, అదేవిధంగా రెండవది ఇంగ్లీషు, తర్వాత మూడవది మ్యాథ్స్, తర్వాత నాలుగవది సైన్స్. ఈ సైన్స్లో కనుక చూసుకుంటే ఇందులోనే ఫిజిక్స్ ఉంటుంది, అదేవిధంగా కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ కూడా ఇందులోనే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సోషల్. ఈ సోషల్లో మనకు హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. ఇందులోనే అన్ని అంశాలు మనకు కవర్ అవుతాయి. అదేవిధంగా ట్రై మెథడ్స్ కనుక చూసుకుంటే, ఎందుకు అంటే ఈ రకంగా చెప్తున్నానంటే మనకు టెట్కు చదవాల్సింది అప్ టు 8th క్లాస్ వరకు అండి. మనకు సిలబస్లో 5th క్లాస్ వరకే చదవమంటాడు, కానీ మనం 8th క్లాస్ వరకైతే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది పేపర్ 1కి. అదేవిధంగా పేపర్ 2కి అయితే అప్ టు 10th క్లాస్ వరకు చదవాలి. ఇక్కడ మనకు ఈవీఎస్ అని ఇస్తారండి. కంటెంట్ మనకు 5th క్లాస్ వరకు అన్ని మిళితమయ్యే ఉంటాయి. దాని తర్వాత 6th 7th నుంచి మనకు 6th నుంచి స్టార్ట్ అవుతాయి మరి సపరేట్గా. అలా వాటన్నింటినీ సపరేట్గా కాకుండా ఈ రకంగా సైన్స్ అనేటువంటి సబ్జెక్టులోనే చదివేసేయాలి. అదేవిధంగా మిగిలినటువంటి వాటిని కూడా ఈ సోషల్లోనే, అంటే పాలిటీ, దాని తర్వాత ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ అనేది మనకు 8th క్లాస్ వరకు ఈ సోషల్లో భాగంగానే చదివేసుకోండి. తర్వాత నెక్స్ట్ ట్రై మెథడ్. ఈ ట్రై మెథడ్స్ని మూడింటిని కలిపి మనం ఒకటేసారి చదువుతాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లలో కూడా మనకి ఎప్పుడైనా కూడా ఈ రకంగా మూడింటిని కలిపే మనకు ట్రై మెథడ్ అనేటువంటి ఒక సబ్జెక్టుగా మనకు బోధించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దాని తర్వాత తెలుగు మెథడ్, దాని తర్వాత ఇంగ్లీష్ మెథడ్, దాని తర్వాత సైకాలజీ. ఈ రకంగా మనం చదవడానికి సులభంగా ఉండే విధంగా 9 సబ్జెక్టులుగా నేను డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇక మన డైలీ టైం టేబుల్ యొక్క షెడ్యూల్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు మార్నింగ్ 5 AM లేవాలి. మనకు నైట్ 10 PM వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొత్తంగా మనకు 17 hours టైం అయితే ఉంటుంది. కాలకృత్యాలకు కానీ, మనం తినడానికి కానీ, మిగిలినటువంటి చాలా రకాల అంశాలకు మనకు 7 గంటలు తీసేసినా కూడా కొంతమంది తొందరగా లేవచ్చు, కొంతమంది లేట్గా లేవచ్చు. కాబట్టి మీ యొక్క టైంని అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు డైలీ ఒక 10 hours వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఈ రకంగా మనకు డైలీ 10 hours అయితే సమయం అయితే దొరుకుతుంది. ఈ 10 hoursలో కొంతమంది ఏం చేస్తారు అంటే ఒకే రోజు ఒక 4 సబ్జెక్టులు పెట్టేసుకొని ఒక 2 గంటలు ఈ రకంగా చదువుతూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే ఒకేసారి 4 సబ్జెక్టులను చదవడం కన్నా ఒకే 4 రోజులు ఒకే సబ్జెక్ట్ని 4 రోజులు చదివితే మనకు ఎక్కువ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది. మీకు ఆ విధానమే ఓకే అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కానీ ఇక్కడ చూడండి, మనకి ఏదైనా ఒక అంశం గురించి ఇక్కడ 3rd క్లాస్లో పటాలు అనేటువంటి టాపిక్ ఉంది అనుకోండి. ఇక్కడ 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, ఇక్కడ 10th క్లాస్ వరకు దానికి సంబంధించినటువంటి డీప్ కంటెంట్ అనేది మనకు దొరుకుతుంది. అంటే అదే రోజు మొత్తంగా మనం దాన్ని ఫినిష్ చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకే రోజు 4-5 సబ్జెక్టులు పెట్టుకున్న తర్వాత అందులో 3వ తరగతి కేవలం 4వ తరగతిని చదువుకున్న తర్వాత మనకు పూర్తి సమాచారాన్ని అయితే మనం గ్యాదర్ చేయలేం. ఏదైనా ఒక అంశం గురించి పూర్తిగా నేర్చుకుంటే మనకు ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే మన టైం టేబుల్లో నేనేం చేస్తాను అంటే డైలీ మనకి ఇక్కడ 10 hours అయితే ఉంటుంది. డైలీ మనకి ఎన్ని అవర్స్ ఉంటాయండి? 10 hours అయితే ఉంటాయి. మనకి ఇక్కడ ఏం చేయండి అంటే మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని, ఓన్లీ 1 సబ్జెక్ట్ని ఎక్కువగా చదవండి. అంటే మనకు 10 గంటల్లో దాదాపుగా మీరు ఏం చేయండి అంటే 6 గంటలు ఒకే సబ్జెక్ట్ని చదవండి. సబ్జెక్ట్ని చదవడం ద్వారా దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ మిగిలిన 4 గంటలు ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెథడ్స్ మ్యాథ్స్ అనేది కష్టం అనుకుందాం, లేదంటే కొంతమందికి ఇంగ్లీషు, మ్యాథ్స్, ఆ రకంగా కొంతమందికి సైకాలజీ, ఏదో ఒక కష్టమైనటువంటి సబ్జెక్ట్ అయితే ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ అంటే భయం అనుకుందాం. ఇంగ్లీష్ భయం అయితే చాలామంది ఏం చేస్తారు అంటే దీన్ని పక్కన పెట్టేస్తారు. ఇక ఇంగ్లీష్ని మొత్తానికి పక్కన పెట్టేసి లాస్ట్లో చూసుకుందాం అనుకుంటారు. మ్యాథ్స్ని కూడా ఇంగ్లీష్ని కూడా ఈ రకంగానే చాలామంది చేస్తారు. కానీ అది చాలా పెద్ద తప్పండి. ఎందుకు అంటే మనం ఇప్పుడే మనకు టైం ఉన్నప్పుడే ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ నేర్చుకుంటే మనకు దానిపైన ఉన్నటువంటి భయం అయితే పోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా లాస్ట్ వరకు పెట్టామనుకోండి, తీరా సమయం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ టెన్షన్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ రాని సబ్జెక్టులను పట్టుకున్నాం అనుకోండి, ఉన్నది రాదు, ఉంచుకున్నది రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే డైలీ ఒక సబ్జెక్ట్ని ఒక 6 గంటల వరకు చదువుతూ ఈ మిగిలినటువంటి 4 గంటలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీషు మ్యాథ్స్ అనేది టఫ్ అనుకోండి, నాకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒక 2 hours డైలీ ఇంగ్లీష్కి
డైలీ ఇంగ్లీష్కు కేటాయిస్తాను. అదేవిధంగా ఒక 2 అవర్స్ డైలీ మ్యాథ్స్కు కేటాయిస్తాను. ఈ రకంగా ఏమవుతుంది అంటే డైలీ షెడ్యూల్లో డైలీ దాన్ని పట్టుకొని ఉండడం ద్వారా దానిపైన మనకు భయం అనేది పోతుంది, ఇంట్రెస్ట్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీరు ఏం చేయండి అంటే డైలీ 3 సబ్జెక్టులు పెట్టుకోండి. అందులో ఎక్కువ మొత్తంగా ఏం చేయండి అంటే మనకు ఏదైనా ఒక సబ్జెక్టుకు మాత్రమే కేటాయించండి. ఎగ్జాంపుల్గా 6 గంటలు నేను ఇక్కడ తెలుగు చదువుతున్నాను. 6 గంటలు తెలుగు చదివిన తర్వాత మిగిలినటువంటి 4 గంటల్లో ఒక 2 గంటలు ఇంగ్లీష్కు, ఒక 2 గంటలు మ్యాథ్స్కి అయితే కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తీరా సమయం వచ్చిన తర్వాత వీటిని మట్టామనుకోండి అవి భయపెడుతూ ఉంటాయి, మనం భయపడుతూ ఉంటాం. తర్వాత ఈ డైలీ షెడ్యూల్లోనే మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము తెలుగుని తీసుకున్నాం అనుకోండి. తెలుగులో కనుక చూసుకుంటే మనకు కొన్ని బట్టి అంశాలు అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా అర్థాలు కానీ, దాని తర్వాత నానార్థాలు కానీ, ఈ రకంగా చాలా పర్యాయ పదాలు కానీ మనము పట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పదాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిని కూడా మీరు ఏం చేయండి అంటే డైలీ లైఫ్లో పెట్టుకోండి. డైలీ షెడ్యూల్లో మనం పెట్టుకొని వాటిని ఎక్కువగా చదువుతూ ఉండడం వల్ల మనకు ఖచ్చితంగా మీకు గుర్తుండడానికైతే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే ఉండదు. మనకి ఏంది అంటే ఇప్పుడు సోషల్లో పటాలు అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి, కొన్ని బట్టేటివి ఉంటాయి. ఇప్పుడు తెలంగాణకు కర్ణాటక ఏ దిక్కున ఉంది, అదేవిధంగా హైదరాబాద్కు ఆదిలాబాద్ అనేది ఏ దిక్కున ఉంది. ఈ రకంగా చాలా రకాలుగా మనకు క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి అవి డైలీ లైఫ్లో మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. మనకు ఏ జిల్లా నుంచి ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి, మనకు ఏ జిల్లాలో ప్రజెంట్గా ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఈ రకంగా ప్రతి అంశాన్ని కూడా మనం డైలీ లైఫ్లో మనము డైలీ సిలబస్లో ఒక భాగంగా పెట్టుకొని వాటిని చదవడం ద్వారా ఎక్కువగా గుర్తుండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నేను చెప్పే అంశం ఏంటి అంటే డైలీ ఎక్కువ మొత్తంగా ఒక సబ్జెక్ట్ని చదవండి. దాని తర్వాత మనకు టఫ్గా ఉన్నటువంటి అంశాలని ఆ డైలీ మనకు ఉండే విధంగా చేయండి. ఎందుకంటే అవి మనకు తీరా ఎగ్జామ్ సమయం వచ్చే వరకు మనకు ఎక్కువగా భయపెడతాయి. కాబట్టి వాటిపైన భయం పోగొట్టుకోవాలి, దానిలో మంచిగా మనము మార్కులు సాధించాలి అంటే డైలీ అవి మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చాలామంది చదివేశారండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఎక్కువ రోజులు పెట్టుకోండి. ఆ రకంగా మీరు డేస్ అనేటివి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తెలుగుకి 3 రోజులు కేటాయించాను. ఇందులో 2 రోజులు ఏం చేయండి అంటే టోటల్గా మీరు ఒకరోజు గ్రామర్ చదివేసేయండి, ఒకరోజు కవులు రచనలు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని చదివేసుకోండి. మీకు మొదటి రౌండ్లో మీరు ఏం చేయండి అంటే అసలు సిలబస్లో ఏముంది, మనకి ఏమేమి చదవాలి అని లాస్ట్ వరకు వెళ్ళండి. అదే రోజు మీరు మొత్తంగా ప్రతి పాయింట్ని కూడా నేర్చుకునే విధంగా కూడా కాకుండా అంటే పూర్తిగా మనకు ఒక సిలబస్ అనేది ఏ రకంగా ఉంది అని తెలియాలి, మనం లాస్ట్ వరకు ఏదైతే చదవాల్సి ఉంటుంది అని పూర్తి సమాచారాన్ని తెలుసుకునే విధంగా మీరు చదువుతూ వెళ్ళిపోండి. ఆ రకంగా చదివిన తర్వాత సిలబస్ పైన మనకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రివిజన్లో టోటల్గా ప్రతి అంశాన్ని క్లియర్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రకంగా ఇంగ్లీష్కు నేను ఒక 4 డేస్ పెట్టుకున్నాను. 3 డేస్ చదవడము, ఒకరోజు రివిజను. దాని తర్వాత మ్యాథ్స్కు 4 డేస్ పెట్టడం జరిగింది. 3 డేస్ చదవడము, ఒకరోజు రివిజను. ఈ రకంగా షెడ్యూల్ పెట్టేసుకుంటే మనకు 20 నుంచి 29 నుంచి 30 రోజుల్లో మనకు ఒక సెట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మనకు తక్కువ పట్టొచ్చు, ఎక్కువ పట్టవచ్చు. కాబట్టి మీకు అనుగుణంగా మీ యొక్క సబ్జెక్టులకు డేట్స్ అయితే రోజులను అయితే కేటాయించేసుకోండి. దాని తర్వాత మీకు ఏ సబ్జెక్టులను తెలుగుని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి వీడియోస్ కూడా మీకు ఖచ్చితంగా డైలీ వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, ఇక్కడ నేను తెలుగు చదువుతూ ఉంటే 3 రోజులు మిగిలినవన్నీ కూడా అలాగే పోతాయి కదా, మళ్ళీ నెక్స్ట్ వాటి రౌండ్ వచ్చేసరికి టైం పడుతుంది కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒకే సబ్జెక్ట్ని ఎక్కువ రోజులు చదవడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికైతే చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకు సిలబస్ని కూడా పూర్తిగా కవర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కొంత చదివాం అనుకోండి, ఆ సిలబస్ని అయితే మనం కంప్లీట్ చేయలేము ఇన్ టైంలో. అలా ఇంకో సబ్జెక్ట్కు మనకి ఎక్కువ టైం పడుతుంది కదా, మరి ఎలా గుర్తుంటుంది అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు అయితే అన్ని సబ్జెక్టులు మన మైండ్లోనే పెట్టుకొని పోవాలి కదా, అప్పుడు గుర్తుంటున్నాయి కదా. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి పోవండి. మీరు రివిజన్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ సైకాలజీలో నేర్చుకుంటాం, పునరభ్యసనాల సంఖ్య అనేది తగ్గుతూ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా ఒకసారి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఒక 2 డేస్ మీరు ఈ రకంగా ప్రయత్నం చేయండి. ఒకవేళ నచ్చితేనేమో ఫాలో అవ్వండి, లేదంటే మీకు ఒక విధానం అయితే ఉంటుంది కదా, దాన్నే ఫాలో అయ్యేటువంటి
చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.